నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మేమే మళ్ళీ వచ్చేది, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇది ఒక డిఎస్పీకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్. పులివెందుల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లే ముందర డిఎస్పీ మురళీ నాయక్ని పిలిపించి మరీ మాట్లాడారు. మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారట. ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు, గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మేమే వస్తున్నాం, మా దృష్టిలో మీరుంటారు అంటే ఆయన దృష్టిలో ఉంటే ఏం చేస్తారు? సో ఈ బెదిరింపు ధోరణి ఏంటి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రతీకార రాజకీయాలు ఉంటాయి. ఆయన అధికారంలోకి రాగానే తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా పేకటాడుకున్నారో, ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులకు కార్యకర్తలు టార్గెట్గా ఈ పేకాడుతో పాటు రఫ్ ఆడటం కూడా మొదలైంది. సో పిలిపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇట్స్ ఎ రొటీన్ కోర్స్. ఫిజికల్గా ఏమన్నా అసాల్ట్ జరిగితే మాట్లాడాలి, కానీ బెదిరింపులు అనేవి పోలీస్ టోన్లో జరగటం, అది బెదిరింపులాగా కనపడచ్చు. కానీ వాళ్ళు ఏమంటారు, ఆ స్థాయిలో మాట్లాడితే కానీ మాటినరు కదా, చట్టం ప్రకారం చేసుకోవడానికి మేము పిలిపిస్తున్నాం, మాట్లాడుతున్నాం అని ఆయన అన్నారట. అయినా సరే గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో ఆడియన్స్కి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, విజయవాడ ఎయిర్పోర్ట్లో ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఏదో ప్రమాదం జరిగితే ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నారు, బాబు అహ్మద్. ఆయన వంక వేలు చూపించి ఇలాగే బెదిరించారు, మేము వస్తాము, వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తామని. తేల్చారు నిజంగానే. అప్రాధాన్య పోస్టులోకి బాబుని నెట్టేశారు. వాస్తవంగా హైలీ టాలెంటెడ్ ఆఫీసర్ ఆయన. ఐటీ విషయంలో ఆయనకి కొంత విజన్ ఉంది. అలాగే ఆర్టీజీఎస్ ఇలాంటి ఈ పథకాలు వాటిని ఆ వ్యవస్థలు నిర్మించే క్రమంలో ఆయన కాంట్రిబ్యూషన్ తక్కువేలేదు బాబు అహ్మద్ ఐఏఎస్. సరే, అది జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈయన ప్రతిపక్ష నాయకుడు అవగానే ఈయన మళ్ళీ బెదిరింపు. పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ గారిని పిలిపించి బెదిరించారట. ఆయన పాపం, అయ్యా మేము ఏదో చట్టం ప్రకారం పోతున్నాం, మా అట్లా కావాలని మాకు అలాంటి ఉద్దేశాలు లేవు, ఆయన ఇచ్చే వివరణ ఏదో ఇచ్చుకున్నారు. ఈయన బయలుదేరే ముందు డిఎస్పీని పిలిపించుకొని మాట్లాడారు. సో అంటే ఇంకా ఒకటి అర్థమవుతోంది, ఆయన హవా నడుస్తుంది, ఆయన ప్రతిపక్ష నాయకుడు కానప్పటికీ టెక్నికల్గా. ఎందుకంటే అసెంబ్లీ గుర్తించాలి, స్పీకర్ గుర్తించాలి ఆయన ప్రతిపక్ష నాయకుడిని. మీకు ఉండాల్సిన నెంబర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి సంప్రదాయం ప్రకారం మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదని చింతకాయలైన పత్రుడు గారు నొక్కి చెప్పారు. అట్లాంటి సంప్రదాయాలు ఏం లేవు వాస్తవానికి. ఏదో ఒక సందర్భంలో వచ్చింది, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. లోక్సభలో కానీ లేకపోతే పార్లమెంటరీ రూల్స్లో కానీ పార్లమెంటరీ విధానాల్లో కానీ ఇట్లాంటి ప్రకటన ఎక్కడా లేదు. దీనికి సంబంధించి లోక్సభలో పనిచేసిన మాజీ కార్యదర్శి ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ది వైర్కి ఆయన ఒక వ్యాసం రాశారు. అప్పట్లో మనం దాని గురించి కూడా చర్చించుకున్నాం. సరే, ఆయన ప్రతిపక్ష నాయకుడా కాదా అనే విషయం పక్కన పెడదాం. కానీ ఆయన వస్తున్నారనగానే, ఆయన పిలవంగానే డిఎస్పీ వెళ్ళి ఆయన హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆయనకి వివరణ ఇచ్చుకొని సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి హవా ఇంకా నడుస్తూనే ఉంది. అలాగే ఆయన చెప్పిందే వేదం అన్నట్టు ఆ జిల్లాలో జరుగుతోంది. మరి పాలక కూటమిలో 3 పక్షాలండి. ప్రధాన పక్షం తెలుగుదేశం, అలాగే నెక్స్ట్ జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్లు పోటీ చేసి 21 గెలుచుకున్నారు. నెక్స్ట్ బీజేపీ, వాళ్ళకు 8 సీట్లు, 164 మంది మైటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 11 మంది బిక్కుబిక్కుమంటూ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీకి చెందిన నాయకుడు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు అని పిలిస్తే తెలుగుదేశం వాళ్ళకి కోపం వస్తుంది. మేము అనలేదు కదా, ఇంకా స్పీకర్ చెప్పలేదు కదా. సో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అధ్యక్షుడు ఆయన ఒక డిఎస్పీని పిలిచి బెదిరించారంటే దేంటండి దాని అర్థం? ఇంకా పోలీస్ యంత్రాంగం అంతా దాదాపు 70% 70 to 80% ఆయన కన్సర్న్లోనే ఉంది కదా. అంటే ఎక్సెప్ట్ సీఎం చైర్ మిగిలినంతా చలాయిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు ఆ డిఎస్పీ గారు ఎవరికి చెప్పుకుంటారు, వెళ్ళి ఎవరికి మొరపెట్టుకుంటారు? ఎస్పీకి చెప్పుకోవాలి. ఎస్పీ ఎవరికి చెప్పుకోవాలి? రేంజ్ డీఐజీకి చెప్పుకోవాలి. రేంజ్ డీఐజీ ఎవరికి చెప్పుకోవాలి? అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎవరికి చెప్పుకోవాలి? డీజీపీ లా అండ్ ఆర్డర్ బాస్ ద్వారకా తిరుమలరావు గారికి చెప్పుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఎవరికి చెప్పుకోవాలి? హోంమంత్రి అనిత గారికి చెప్పాలి. హోంమంత్రి అనిత గారు ఏమంటారు? మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు కదా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అంటారు. ముఖ్యమంత్రి దగ్గర ఉంది లా అండ్ ఆర్డర్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈయన ఇచ్చిన బెదిరింపు, ఈయన చేసిన బెదిరింపు సంకేతం దేనికి? నేరుగా ముఖ్యమంత్రి గారిని బెదిరించినట్టు అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది నేరుగా అంటే మళ్ళీ మేము వస్తాం, మీ సంగతి తెలుస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవరి సంగతి తెలుస్తారు? ఎవరి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి? ఎవరి దగ్గర పెట్టుకోవాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇటువంటివి అవాంఛనీయ పరిణామాలు, అన్వాంటెడ్ డెవలప్మెంట్స్. ఓకే, ఒకవేళ డిఎస్పీని పిలిచినా ఆయన మాట్లాడే విధానం ఎలా ఉండాలి? ఏంటి డిఎస్పీ గారు ఇలా కేసులు పెడుతున్నారంట, చూడండి, గో ఫర్ లా, గో అకార్డింగ్ టు లా,
చట్టం ఏం చెబుతోంది? ఆయన అదే చెప్పాడు కదా, మేము చట్టం ప్రకారం చేసుకుని పోతున్నామని. అయినా కూడా డీవియేషన్స్ ఉంటాయి, వయలేషన్స్ ఉంటాయి. పోలీసు అలా శాంతియుతంగా పిలిచి మాట్లాడి గాంధీ మార్గంలో ఏం మాట్లాడరు. వాళ్ళు బెదిరించినట్టే మాట్లాడతారు. వాళ్ళ టోన్ అలాగే, టోన్ అండ్ టనర్ అలాగే ఉంటుంది. మనం చేశాం కదా 5 ఏళ్ల పాటు అవతల పార్టీ వాళ్ళని. రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద ఒక ఎవరో బయట వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన గుండెల మీద కూర్చోబెట్టి చేసిన అరాచకంతో పోలిస్తే ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్న దానిలో పెద్ద అరాచకం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు అని టీడీపీయేతర పక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాయి. కొంచెం ఆగండి, ఎలాగూ 7 నెలలు అయిపోయింది. మహా అయితే ఎంత, ఇంకో 4 ఏళ్ల 4 నెలలు ఎన్నికలు వచ్చేస్తాయి. ఏది సార్వత్రిక ఎన్నికలు అంటూ జరిగితే మీరే అధికారంలోకి వస్తారు. అప్పుడు తేల్చండి కావాలంటే. దానికి ముందర ఇవన్నీ దాన్ని ఏమంటారు, ఈ డాక్యుమెంటరీలు చేసుకోవడం దేనికి, ఈ బెదిరింపులు దేనికి, ఈ ట్రయల్ పార్ట్స్ దేనికి, ఈ టీజర్లు దేనికి? మీరు వచ్చినప్పుడు మీరు చాలా కమిటెడ్ ప్రతీకార రాజకీయాలు చేయడంలో. సో మీరు మీ చిత్తశుద్ధిని, మీ నిబద్ధతని మళ్ళీ ఇంకోసారి నిరూపించుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ ప్రజలు మీకు నిజంగా మ్యాండేట్ ఇస్తే జమిలీ ఎన్నికలా లేకపోతే తర్వాత ఎన్నికలా? ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా పర్సనల్గా స్కోర్ చేసుకోవాలి, మీకు చంద్రబాబు గారికి ఏమన్నా పర్సనల్గా స్కోర్ చేసుకోవాలి. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, బెదిరించుకోవాలి, సై అంటే సై అనుకోవాలి, తొడలు కొట్టుకోవాలి. మీరు ఆ రణరంగంలో, ఎన్నికల రంగంలో మీరు తలపడాలి. మధ్యలో ఈ ఆఫీసర్స్ ఏం చేశారండి, యూనిఫామ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు కానీ ఏం చేశారండి అంటే మీరు బెదిరిస్తే అలా వణికిపోతూ, అట్లా గజగజలాడుతూ వణికిపోతూ చేతులు కట్టుకొని నిలబడాలా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలండి. ఇవాళ చంద్రబాబు చెప్పింది అంటే రేపు పొద్దున మళ్ళీ మీరు వస్తే మీరు చెప్పింది అంటారు. అదే పోలీసులు కదా మీకు చేసేది, ఆయనకి చేసేది. సో లాయల్టీస్ చేంజ్ అవుతాయండి. మనం అవన్నీ చూస్తూ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాంటాక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే తిరుమలలో జరిగిన దానికి అసలు అరెస్ట్ చేయాల్సిన వాడిని వదిలేసి మిగిలిన వాళ్ళని మీద సస్పెన్షన్లు వేయటం ఏంటి, వాళ్ళని బదిలీ చేయటం ఏంటి అని అడుగుతున్నారు. ఆయన ఉద్దేశం ఈఓ, జేఈఓ, చైర్మన్ వీళ్ళ సంగతి ఏంటని. ఆ సంగతి ఏంటనేది ముక్కోటి ఏకాదశి ఈ 10 రోజులు 11 రోజుల పర్వదినాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎలా సమీక్షిస్తారు. ఈ లోపల మీరు యునైటెడ్ కింగ్డమ్ పర్యటన ఉంది కదా, అది వెళ్ళేసండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చేప్పటికి పరిస్థితులన్నీ చక్కబడతాయి, లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్లో ఉంటుంది. మీరు మళ్ళీ పులివెందులు డిఎస్పీని పిలిచి మీరు బెదిరించాల్సిన అవసరమే రాదు కూడా.